సగానికి పడిపోయిన ఉపాధట. బీబీ జీరామ్ కొత్త రూల్స్ ఎఫెక్టు తొలి నెలల్లో దేశవ్యాప్తంగా 50% తగ్గిన పని దినాలు. టెక్నికల్ సమస్యలు చెల్లింపులో కొర్రీలట. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అట. గ్రామీణ్ తొలి నెలల్లోనే ఆశించిన స్థాయిలో పని కల్పించలేకపోయింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పథకంలో గతేడాది జూలైతో పోలిస్తే పని దినాలు దాదాపు 50% తగ్గిపోయాయి. గతేడాది జూలైలో దేశవ్యాప్తంగా 15.33 కోట్ల పని దినాలు కల్పించగా ఈ ఏడాది జూలైలో 7.67 కోట్ల పని దినాలు మాత్రమే నమోదయ్యాయి. పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల సంఖ్య కూడా సగానికి పడిపోయింది. గతేడాది జూలైలో 1.42 కోట్ల కుటుంబాలకు పని దొరక ఈ ఏడాది 68.94 లక్షల కుటుంబాలకే పని లభించింది. తెలంగాణలోనూ ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య తగ్గుతుంది. ప్రస్తుతం రోజుకి 50,000 నుంచి 70,000 మంది మాత్రమే పనులకు వస్తారు. ఇప్పుడు ఏంటంటే నాయన వర్షాకాలం నాయన నేనేమంటది, ఇప్పుడు ఈ నెల సపోజ్ ఈ నెల క్యాల్కులేట్ చేసి అంటారు, ఈ నెల మొత్తం వర్షాలే పడారు నాయన. అది చెప్పరేంది, వర్షం పడితే అది కరువు పని అయినా ఇంకే పని అయినా ఇప్పుడు దీన్ని ఈ ఏదో పథకం పేరు ఫుల్ పొడుగు చెప్తారు, అది కానీ అది మ్యాటర్ కాదు. మన ఊర్లో అయిపోయే భాష అయితే కరువు పని అంటారు, 100 రోజుల పని అంటాం. ఇప్పుడు ఆ పనికి పోయేటోళ్ళు తగ్గిరన్ని ఈ మహాత్మా గాంధీ అనేట ఆయన పేరు పెడితేనే ఎక్కువ వేయరట. ఇప్పుడు బీజేపీ వాళ్ళు పెట్టిన పేరుకే తక్కువ వేయరట, పేరుకే జస్ట్. సరే నాయన, ఈ పేపర్ రాష్ట్రానికి ఎన్ని రోజులు వర్షం పడ్డదో ఏదని తెలియదానే. దేశం మొత్తం పడుతున్నాయి కదా, వర్షాలు పడ్డాక పనికి ఎట్లా పోతారు? దొంగనా కొడతారు.